కూటమి ప్రభుత్వానికి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అమలాపురం నియోజకవర్గం వైసీపీ కోఆర్డినేటర్ డాక్టర్ పినేపి శ్రీకాంత్ నివాసంలో బైరెడ్డి మీటింగ్ ఏర్పాటు చేశారు. పార్టీ యువత ముందు కూటమి సర్కార్కు హెచ్చరికలు జారీ చేశారైనా. అయితే వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టినా టీడీపీ నేతలు సంతోషంగా లేరు అంటూ కూడా సిద్ధార్థ్ రెడ్డి వ్యాఖ్యానించారు. తర్వాత వైసీపీ అధికారంలోకి వస్తుందని టీడీపీ నేతల్లో భయం పట్టుకుందంటూ కూడా బైరెడ్డి చెప్పుకుని వచ్చారు. 3 ఏళ్ల తర్వాత ఒక్కొక్కరికి రప్ప అంటూ బైరెడ్డి వాళ్ళని వార్న్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు. కూటమి మీద కార్యకర్తల జోలికి వస్తే మాత్రం వైఎస్ జగన్ ఊరుకోరు అంటూ కూడా బైరెడ్డి మాట్లాడారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మొన్న జరిగిన ఎలక్షన్ ని ఇచ్చిపెట్టు ఈ రోజు మీరందరూ కూడా ఆ టీడీపీ కుటుంబానికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కుటుంబానికి తోడుగా ఈ 3.5 సంవత్సరాలు పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మాట్లాడకుండా బాబు దయచేసి ఎందుకంటే ఈ రోజు దాదాపు చంద్రబాబు నాయుడు కానీ మిగతా కూటమి కానీ అర్థమైపోయింది. ఏమర్థమైంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ అడిగినా లేదా వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టారు అయినా మీరు సంతోషంగా లేదు అడిగినా అన్నా మేము కేసులో పెట్టామన్నా రేపు మళ్ళా మీరు ప్రజలకు వస్తాను. మీరు మళ్ళా వస్తాను ఈరోజు రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలైంది. కూటమి ప్రభుత్వానికి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అమలాపురం నియోజకవర్గం వైసీపీ కోఆర్డినేటర్ డాక్టర్ పినేపి శ్రీకాంత్ నివాసంలో బైరెడ్డి మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే పార్టీ యువత ముందు కూటమి సర్కార్కి హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టినా టీడీపీ నేతలు సంతోషంగా లేరు అంటూ సిద్ధార్థ్ రెడ్డి చెప్పుకుని వచ్చారు. తర్వాత వైసీపీ అధికారంలోకి వస్తుందని టీడీపీ నేతలకి భయం పట్టుకుందని బైరెడ్డి వ్యాఖ్యానించారు. 3 ఏళ్ల తర్వాత ఒక్కొక్కరికి రప్ప అంటూ మాస్ యాంగిల్లో కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు ఇచ్చారు ఆయన. సో ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. ధన్యవాదాలు.